హాయ్ వ్యూవర్స్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, రెండు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి. సిటీలో అయితే డ్రైనేజీలు, అసలు చాలా చోట్ల మనుషులు బయట తిరగలేని పరిస్థితి. ఇటువంటి మూమెంట్లో బల్ల మీద ఎట్టున వెళ్దామని కానీ, లేదు సరదాగా ఎట్టున మూవ్ అవుదాం అన్నట్టు సరదాగా అటు ఇటు వెళ్ళటం కానీ దయచేసి చేయండి. ఎమర్జెన్సీ అంటేనే బయటికి రండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. కొద్ది రోజుల క్రితం ఈ మలయాళంలో హేమ కమిటీని ఒక రిపోర్ట్ ఇచ్చారు ఎప్పుడో. దానిని బయట పెట్టాలని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే అందులో సెన్సిటివ్గా ఉన్నటువంటి ఒక 62 పేజీలు తీసేసి 232 పేజీలు సంథింగ్ బయటకు ఇచ్చారు ఆ రిపోర్ట్లో. హేమ కమిటీ, హేమ వచ్చేసి రిటైర్డ్ జడ్జ్, అండ్ అందులో వచ్చేసి మన శారద గారు పెద్ద ఆమె, తర్వాత ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆమె ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురితో కమిటీ. దీనికి సంబంధించి ఇనిషియేషన్ ఎవరిది అన్నప్పుడు ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అని చెప్పేసి WCC వాళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారు. హేమ కమిటీ ఫామ్ అయింది. మొత్తం రిపోర్ట్ అంతా కూడా పినరయి విజయన్కి ఇచ్చారు. పినరయి విజయన్కి ఇచ్చి ముఖ్యమంత్రికి ఇచ్చి కూడా 4 సంవత్సరాలు అవుతున్నట్టు. ఇది ఎప్పుడు అసలు భావన మహాత్మా సినిమాలో నటించిన హీరోయిన్ ఉంది కదా, ఆమె మీద అక్కడ ఒక హీరో లైంగిక దాడికి పాల్పడినప్పుడు ఆమె ఏంట్రా బాబు అసలు ఇది సినిమాల్లో హీరోయిన్ల మీద హీరోలే లైంగిక దాడి చేస్తుంటే ఏంది అసలు, ఇంకెటువంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాలాగా వేధింపులు గురవుతున్న ఎంతోమంది ఉన్నారు, బట్ ఈ విషయం బయట చెప్తే అవకాశాలు రానివ్వరు అని చెప్పేసి ఆమె లబోదివని ఏడిస్తే పాపం అప్పుడు ఇంకా గవర్నమెంట్ హేమ కమిటీని వేశారు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయో మన కావ్యస్మిటి కూడా నేర్చున్నా. దెన్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అనమాట, అమ్మ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్. దీనికి అంటే మన దగ్గర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదమ్మా, అలా అక్కడ అమ్మ. సో ఆ అమ్మ దానికి సంబంధించేసి అసోసియేషన్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో, మెయిన్ ప్రెసిడెంట్ మోహన్ లాల్, రిమైనింగ్ ఉన్నటువంటి మెంబర్లు వాళ్ళు మొత్తం రాజీనామా చేసేశారు. ఎందుకు? హేమ కమిటీ రిపోర్ట్ బయట పడిన తర్వాత అందులో ఇండస్ట్రీలో ఉన్నటువంటి అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా ఆపరేషన్ చేసుకుంటారు చూసారా, ట్రాన్స్జెండర్ అంటారు వాళ్ళని. లైక్ ఈ వేలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కానీ, నార్మల్గా ఆడవాళ్ళకి సంబంధించి కానీ, నేను ఇందా చెక్ చేశాను, నాకు పిచ్చెక్కింది అసలు. అతను మగోడు మీద లైంగిక దాడి అంట. ఓ అమ్మ, మలయాళం ఇండస్ట్రీ ఏంటో కానీ బాబోయ్. ఈ వేళ 1 by 1 అంతా బయటకు వస్తూ ఉంటే స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కెమెరామెన్లు, ఇలా బోల్డ్ ఎంతమంది ఏది అమ్మాయిల్ని, థర్డ్ జెండర్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, ఈవెన్ అబ్బాయిలతో సహా. ఇక దాంతో ఒక్కసారిగా కోలీవుడ్లో ఉన్నటువంటి రాధిక సైతం నోరిప్పింది. క్యారవాన్లు ఉంటాయి కదా, వాళ్ళకి అవుట్డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక వెహికల్ ఉండిద్ది, దానికి అందమే రెస్ట్ తీసుకోవచ్చు, వాష్రూమ్స్ రిమైనింగ్ అన్నీ ఉంటాయి. క్యారవాన్లో సీసీ కెమెరాల విషయం రాధికకి అర్థమైంది. ఎప్పుడు ఓ రోజు సినిమా షూటింగ్లో ఉంది, షూటింగ్ అయి వెళ్తుంది. ఆ వెళ్తున్న మూమెంట్లో ఒక చోట ఆ సినిమా సెట్లో ఉన్న వాళ్ళు కూర్చొని ఒక మొబైల్ ఏదో చూస్తే నవ్వుకుంటున్నారు. దెన్ ఏంటి ఇదంతా అని చెప్పేసి అడిగింది. ఏం లేదు ఏంటి చెప్పండి ఏంటి చూపండి అంటే చూస్తే క్యారవాన్లో సీసీ కెమెరాలని, దాంతో ఒక హీరోయిన్ సంవత్సరం అయింది. దాన్ని నేను చెప్పింది, పళ్ళు రాళ్ళ కొడుతూ ఇంకోసారి ఇలా కనుక చేస్తే అని చెప్పినా సరే, అఫ్కోర్స్ ఆమె తెలుసు ఇవన్నీ. ఆ రోజు చూసినప్పటి నుంచి ఆమె క్యారవాన్లోకి వెళ్ళాలంటే భయం అంట. డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా, తినాలన్నా క్యారవాన్లో కాదు, తన నీరు పైన ఉంటే హోటల్కి వెళ్తానని చెప్పేసి అంటుంది. ఇలా కోలీవుడ్లో చాలా ఉన్నాయంటే, అబ్బో కోలీవుడ్ మాలీవుడ్ కాదు, టాలీవుడ్లో అంతకు మించి నేను షకీలా చెప్పాను. షకీలా మలయాళం ఇండస్ట్రీ, అక్కడ ఆమె సినిమాల వల్ల అక్కడ స్టార్ హీరో సినిమాలు కూడా బెబ్బే. దాంతో ఇంకా ఆమెను పంపించారు. ఈడకు వచ్చాక మన వాళ్ళు ఆదరించారు. ఆ మూమెంట్లో షకీలని ఓపెన్గానే సెక్స్ అని చెప్పేసి అడిగిన వాళ్ళు ఉన్నారట, కమిట్మెంట్ అన్నట్టు చెప్పేసింది. ఇక ఇప్పుడు సమంత వాయిస్ ఆఫ్ ది ఉమెన్ అని చెప్పేసి 2019లో ఇక సినీ ఇండస్ట్రీ ఆడవారికి సంబంధించి ఒక సపోర్ట్ గ్రూప్ అన్నట్టుగా ఉంది. వాళ్ళ చొరవతో ఒక సబ్ కమిటీ కూడా వేసినప్పుడు గవర్నమెంట్ ఆ నివేదిక ఏమైనది బయట పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు సమంత రేవంత్ రెడ్డి గారిని అడుగుతుంది. ఏమని?
హేమ కమిటీ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీలో ఆడవాళ్ళు వేధింపులకు గురవుతున్నారు. హీరోయిన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఆ వేధింపులకు గురవ్వకుండా ఉండటానికి వారిని ఎలా ఆదుకోవాలి, వారికి ఎలా ధైర్యం ఇవ్వాలి అండ్ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలి సెట్లో అన్నప్పుడు ఆల్రెడీ గతంలో సబ్ కమిటీ ఉంది కదా, ఆ రిపోర్ట్ ఏమైంది రేవంత్ రెడ్డి దానిని బయట పెట్టండి అని అంటుంది. సమంత ఇప్పుడు ఓపెన్గా అంటుంది ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈమె పడ్డ ఇబ్బందిని కనీసం ఇప్పుడన్నా జనాలకు తెలియచేయాలి అన్నప్పుడు ఆ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయట పెట్టగలిగితే అప్పుడు సమంత లాంటి వాళ్ళు ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మొత్తం బయటకు వస్తాయి. అండ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళే కుటుంబాల్లో చిచ్చు పెట్టే విధంగా ఎలా వ్యవహరిస్తారు ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే నాగ చైతన్య సమంత విడాకుల కారణం అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం గతంలో. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో అదొక రీజన్ అన్నట్టు. నిన్న మొన్న ఎవరో మాట్లాడుకొచ్చున్నారు కేటీఆర్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాప్ చేస్తారని, అలా ట్యాప్ చేసినప్పుడు ఈమెని వేరే వాళ్ళు కమిట్మెంట్ అడిగారని, దెన్ ఆ విషయం వచ్చేసి ఇక్కడ అక్కినేని ఫ్యామిలీకి చెప్పారని, అలా విడాకులని, ఇలా రకరకాల రూమర్లే. నిజమేంటి అబద్ధం అంటే తెలియదు. సో ఈ మూమెంట్లో సమంత విడాకులకు కూడా కారణం సినీ ఇండస్ట్రీ కొంతమంది ఎదవలా లేదు పర్సనలా అన్నది ఇప్పుడు తెలిసే అవకాశం ఉండవచ్చు. బట్ సమంత ఇప్పుడు ఏమంటుంది ఓపెన్గా అడుగుతుంది, టాలీవుడ్లో ఉన్నటువంటి ఆడవారికి రక్షణ చర్యలుగా ఈ ప్రభుత్వం ఏం తీసుకోబోతోంది, గతంలో వచ్చినటువంటి ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో అసలు ఏం చెప్పారు. హేమ కమిటీ రిపోర్ట్ మలయాళం సంబంధించి వమ్మ అందులో ఘోరంగా ఉన్నాయి. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడింది, హీరోయిన్ ఏ రకంగా ఇబ్బంది పడింది. అందులో అయితే ఏకంగా అవతల నేను కమిట్మెంట్ అడిగారు, నువ్వు ఓకే అంటే ఇండస్ట్రీలో ఉంటావు, ఓకే అనలేదనుకో ఇండస్ట్రీలో ఉండటం కష్టం, నీ మీద ఏదో ఒక వంక పెట్టి నేను పంపించేస్తా, లేదు నువ్వు ఇబ్బంది పడుతున్నావు వాళ్ళ వల్ల అది బయట పెట్టు అయినా సరే నువ్వు ఉండేవారు. కమిట్మెంట్ ఓకే అన్నావు బట్ ఆ తర్వాత ఇవ్వలేదు అప్పుడు ఉండేవారు. అంటే ఎంత ఘోరం అంటే సినీ ఇండస్ట్రీ అంటే ఇక నువ్వు బయటకు చూపించేది ఏదైతే ఉందో అది నటన, ఇక లోపల నువ్వు అన్నది ఏదైతే ఉందో అదంతా కూడా మేము ఆడుకున్న ఒక ఆట వస్తువు నువ్వు అన్నట్టుగా అక్కడ మొగలు ఫీల్ అవుతారంట. మెయిన్ థింగ్ కొంతమంది స్టార్ హీరోలు, కొంతమంది ప్రొడ్యూసర్లు, కొంతమంది డైరెక్టర్లు ఒక మాఫియాగా ఏర్పడి ఇక వాళ్ళదే హవా అంట మొత్తం. ఇంకా సో అంత ఘోరంగా ఉంది అక్కడ. అంతే ఘోరంగా ఇక్కడ మన టాలీవుడ్లో కూడా ఉందా అన్నది తెలియాలి. ఇప్పుడు నాకు తెలిసి అంత ఘోరంగా అయితే ఇక్కడ ఉండదు, బట్ ఉందా అంటే సమంత ఈరోజు మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతుంది దాని ప్రకారం సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ ఫిషింగ్ అంటే మొత్తానికి ఏదో ఉంది అది బయట పెట్టాలని సమంత చూస్తుంది. అది ఏంటి మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. బట్ రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా టాలీవుడ్కి సంబంధించి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ చర్యలు కావచ్చు, వారికి ధైర్యం ఇచ్చే విధంగా కావచ్చు, భరోసా ఇచ్చే విధంగా కావచ్చు, ఖచ్చితంగా ఈయన కూడా స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.